Woman ma, third become your sixth sem e-commerce. Okay, now after a long time we are having a class mana, and that means within 2 days gap. And రెండు తర్వాత మళ్ళీ మనం ఈరోజు క్లాస్ తీసుకున్నామన్నా దట్ ఈస్ అబౌట్ యువర్ ఎక్స్ట్రానెట్. ఓకేనా, ఎక్స్ట్రానెట్ అంటే ఏంటి? ఓకేనా, బిఫోర్ దట్ వీ హ్యావ్ సీన్ అబౌట్ ఇంటర్నెట్ కోసం మాట్లాడుకున్నాం. ఓకేనా, ఇంటర్నెట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్రైవేట్ నెట్వర్క్ అని మాట్లాడుకున్నాను. సింపుల్గా ఆన్సర్ చెప్పేసుకున్నాను. ఓకేనా, ప్రైవేట్ నెట్వర్క్ అనే దానికోసం మాట్లాడుకున్నాం. ఆ ప్రైవేట్ నెట్వర్క్ దేనికోసం యూజ్ చేస్తామంటే వీఆర్ యూజింగ్ దట్ ప్రైవేట్ నెట్వర్క్ ఫర్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్కి ఎలా యూజ్ చేస్తాం, హౌ ఫార్ వీఆర్ యూజింగ్ దిస్ ఎక్స్టర్నెట్స్. ఓకేనా, ఇంటర్నెట్ని ఒక ఆర్గనైజేషన్లో ఓకేనా యూజ్ చేసుకుంటామని మాట్లాడుకున్నాను. వై వీఆర్ యూజింగ్ దిస్ ఇంట్రానెట్ ఇన్ కేస్ ఆఫ్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్. ఓకేనా, ఇంటర్నెట్ ఉండగా ఒక ఆర్గనైజేషన్స్లో మనం ఇంట్రానెట్ ఎందుకు వాడుతున్నాం అనేది కూడా మనం ప్రీవియస్ మనం చూసుకున్నాను. వై బికాస్ ఇంటర్నెట్ ఈజ్ ఏ ప్రైవేట్ నెట్వర్క్. ఓకేనా, అంటే ఆ ప్రైవేట్ నెట్వర్క్లో మనం ఈచ్ వన్ హ్యాస్ ఒక ఆర్గనైజేషన్స్లో ఇట్ హైలీ profitable that to sustain all the information to all the employees in our organization. ఓకేనా, అంటే నా ఆర్గనైజేషన్లో నేను ఇంటర్నెట్ని ఎందుకు వాడంటే ఇంటర్నెట్ ఇస్ ద సేల్స్ ఆఫ్ పబ్లిక్ నెట్వర్క్. అంటే అది ఇంటర్నెట్ అనేది పబ్లిక్ నెట్వర్క్. ఇఫ్ ఐ యూజింగ్ మై ఆర్గనైజేషన్ మై దిస్ ఇంటర్నెట్ మీన్స్ నా ఆర్గనైజేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, అండ్ దేర్ వాజ్ నో ప్రైవసీ అండ్ దేర్ వాజ్ నో లెగసీ ఇన్ మై in organization such that I may lose some ఓకేనా ప్రైవసీ. ఓకేనా, నా కంటెంట్లో ప్రైవసీని ఓకేనా నా కంపెనీ యొక్క లీగల్ అథారిటీస్ నేను ఆ పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే నా కంపెనీ లీగల్ ఇష్యూస్ ప్రైవసీ ఇష్యూస్ అన్ని కూడా మా పబ్లిక్లోకి వెళ్ళిపోతే సచ్ దట్ ఇట్ మే కాజ్ సమ్ హార్మ్ఫుల్. నాకు అది ఏమవుతుందంటే నాకు కంపెనీకి సంబంధించిన రహస్యాలు, నా కంపెనీకి కావాల్సిన ప్రైవసీస్ ఏమైతే సీక్రెట్ ఒప్పందాలు గిని అగ్రిమెంట్స్ గిని ఏమన్నాయో అవన్నీ పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతే ఐ మే ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఏ ఆర్గనైజేషన్ నాకు కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది కాబట్టి సో దే ఆర్ యూజింగ్ ఇంట్రానెట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంటర్నెట్ ప్లేస్లో ఇంటర్నెట్ని వాడుతున్నాం. ఈ ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే ఇట్ కీప్ లిమిటేషన్స్ బిట్వీన్ సోర్స్ టు సోర్స్. మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంటే మన ఆర్గనైజేషన్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్స్లో చాలా విధాలుగా పలు విధాలమైన చాలా ఫంక్షన్ జరుగుతుంటుంది, చాలా వర్క్ మన ఆర్గనైజేషన్ జరుగుతుంది. కాబట్టి ఆర్గనైజేషన్ జరిగిన వర్క్ అంతా మనకి ఏం చేస్తామంటే వీఆర్ హ్యావింగ్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ ఇట్ గివ్ ద లిమిటెడ్ యాక్సెస్. ఏ ఆర్గనైజేషన్లో ఎంతవరకు వాళ్ళకి ఈ ఇంటర్నెట్ సర్వీస్ ద్వారా నేను ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనే దాన్ని నేను యూజింగ్ దిస్ ఇంటర్నెట్. ఓకేనా, ఇట్ గివ్స్ అప్ టు ఇట్ మినిమైజ్. ఓకేనా, ఎవరికి ఎంత స్థాయిలో మనం నా కంపెనీలో సమాచారం ఇస్తే ఆ వర్క్ జరుగుతుందో, అంటే ఆ ఆర్గనైజేషన్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఒక ఇండస్ట్రీ తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ సెక్షన్స్లో మన నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కింద మనం వర్క్ చేస్తుంది. ఏ బ్రాంచ్కి ఎంతవరకు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ సెక్షన్ ఆఫ్ వర్క్కి వాళ్ళు చేయగలరు అంతవరకు ఇస్తాను. కనబడి నా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయను సచ్ దట్ ఐఎమ్ మెయింటైనింగ్ మై ప్రైవసీ. నా కంపెనీ ప్రైవసీని మెయింటైన్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ కన్క్లూడింగ్ మై వర్క్. వాళ్ళకి అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా ఫంక్షనాలిటీస్ నా వర్క్ నేను చేస్తాను. సపోజ్ మనకి ఎలా ఉంటుందంటే వీఆర్ సీయింగ్ ఏ కోకోకోలా డ్రింక్ ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఈ కోకోకోలా కంపెనీ ఏం చేస్తుంటే దే విల్ గివ్ ఓన్లీ ఓకేనా ఏ ఫార్ములా. ఆ డ్రింక్ యొక్క ఫార్ములాని వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి యూజ్ చేస్తారు సచ్ దట్ ఆ ఫార్ములాని ఆ డ్రింక్ మ్యానుఫ్యాక్చర్ లో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటారు తప్ప వాళ్ళు దే డోంట్ నో వాట్ వాజ్ ద ఫార్ములా దే ఆర్ ప్రిపేరింగ్. అంటే ఆ కంపెనీ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఉందో అంటే ఆ కంపెనీ కోకోకోలా అనేది అమెరికా నుంచి ఉంటుంది. దే ఆర్ ఇంపోర్టింగ్ ద ఫార్ములా, దే ఆర్ ఇంపోర్టింగ్ ద ఫార్ములా ఫ్రమ్ అమెరికా. ఆ కంపెనీ ఏం చేస్తారు, కోకోకోలా అనేది ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ ఆల్ ఈ ఫార్ములాని అన్ని దేశాలకు వేరే ద బ్రాంచెస్ దట్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ఈ బ్రాంచెస్ ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేస్తారో ఆ ఎస్టాబ్లిష్ చోటల్లో ఏం చేస్తారు, ఫార్ములాని మాత్రం ఇంపోర్ట్ చేస్తుంటుంది. ఆ ఫార్ములాని యూజ్ చేస్తున్న ఏం చేస్తుంటే డ్రింక్ ని ఓకేనా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది తప్ప దే డోంట్ నో హౌ దిస్ డ్రింక్ వాజ్ వాట్ ఫార్ములా ఆ కంపెనీకి అనేది తెలియదు. జస్ట్ ఓకేనా దే ఆర్గనైజ్ ద కంపెనీ, జస్ట్ దే ఇంపోర్ట్ ద ఫార్ములా బై ఫ్లైట్. ఓకేనా, బై ఫ్లైట్ ఎయిర్వేస్ నుంచి వాళ్ళు ఫార్ములా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు, ఇంపోర్ట్ చేస్తారు. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని
కావాల్సిన ఎంత ప్రొడక్షన్ ఉందో అంత ప్రొడక్షన్కి ఎంత ఫార్ములా రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ ఫార్ములాని యూఎస్లో ఉంటుంది, యూఎస్ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సచ్ దట్ దే డో నాట్ హ్యావ్ ప్రైవసీ ఇష్యూస్. ఇవాళ ప్రైవసీ ఇష్యూస్ రావు. ఇన్ ద సేమ్ వే మన కేఎఫ్సి, మనం యూఆర్ ఈటింగ్ ఏ కేఎఫ్సి, మన కేఎఫ్సి చికెన్ తీసుకుంటున్నాం తింటున్నాం కదా, ఈ కేఎఫ్సి కూడా వీ డోంట్ నో ద ఫార్ములా హౌ దే ఆర్ మేకింగ్ ద చికెన్ పీసెస్. ఓకే, చికెన్ పీసెస్ ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు. బట్ ఆ కెర్నల్ స్టాండర్డ్ యూఎస్ఏ, ఆ కెర్నల్ స్టాండర్డ్ అనేవాడు ఈ కేఎఫ్సిని హీ ఇన్వెంటెడ్ దిస్ కేఎఫ్సి. ఈ కర్నల్ స్టాండర్డ్ అనేవాడు ఏం చేశాడంటే ఈ కేఎఫ్సిని అట్ ద ఏజ్ ఆఫ్ 75, ఈ 75 ఇయర్స్ ఏజ్ లో వీడు ఏం చేశాడంటే కేఎఫ్సిని ఓకేనా ఆర్గనైజ్ చేశాడు. ఓకేనా, వై? బికాస్ హీ హ్యాస్ లాస్టెడ్ ఆల్ హిస్ లైఫ్. ఓకేనా, వాడి లైఫ్ మొత్తానికి స్పాయిల్ చేసుకుని అట్ లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్, వాడి చివరి దినాల్లో వాడు ఏం చేస్తాడంటే ఈ కర్నల్ స్టాండర్డ్ అనేవాడు వాడు కేఎఫ్సిని ఒక డిష్ ని వాడు చచ్చిపోయే ముందు ఏం చేశాడంటే హీ వాంట్ టు కమిట్ ఏ సూసైడ్, ఒక సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి వాడు ఏం చేశాడంటే వాడు చివరిగా ఈ డిష్ ని ప్రిపేర్ చేసి హీ సర్వ్ ద డిష్ టు ఏ నైబర్, ఒక నైబర్ కి ఈ చికెన్ అనే ఈ కర్నల్ స్టాండర్డ్ ప్రిపేర్ చేసిన డిష్ ని ఈ నైబర్ పెడితే ఆ నైబర్ అనేవాడు హీ గేవ్ సజెషన్ యువర్ డిష్ వాజ్ సో సుపీరియర్. వాడు డిష్ ప్రిపేర్ చేసిన ఆ చికెన్ డిష్ అనేది చాలా హైలైట్ గా ఉంది కాబట్టి వాడిని మెచ్చుకున్నాడు. ఆల్ హిస్ లైఫ్ హీ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఏ నెగిటివ్ ఫీలింగ్స్. వాడి జీవితం మొత్తంలో కూడా చిత్కారాలకి ఓకేనా అసహ్యానికి గురయ్యాడు. ఎప్పుడైతే ఈ చికెన్ పీస్ ని వాడు నైబర్ పొరుగువాడికి పెట్టాడో వాడు ద ఫస్ట్ పర్సన్ హీ అప్రిషియేట్ అబౌట్ హిస్ డిష్. ఆ ఫస్ట్ పర్సన్ వాడి జీవితంలో వాడి మొట్టమొదటి వ్యక్తి వాడిని మెచ్చుకున్నవాడు. అట్ దట్ టైమ్ హీ డిసైడెడ్. ఓకేనా, అప్పుడు డిసైడ్ అయ్యాడు వాడి జీవితంలో ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరు నన్ను మెచ్చుకోలేదు కాబట్టి హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హీ ఇంప్రెస్ మీ. ఆ విధంగా వాడు ఆ చికెన్ అనేది కేఎఫ్సిని ఆర్గనైజ్ చేస్తాడన్న. ఆ కేఎఫ్సిని ఆర్గనైజ్ చేశాక వాడు ఏం చేస్తాడంటే ఓకేనా whenever he manufactured, he cooked the KFC. ఆ KFC డిష్ ప్రిపేర్ చేస్తాడు. అట్ ఫస్ట్ హీ లాంచ్ స్మాల్ బిజినెస్. ఓకే, కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. నెక్స్ట్ హీ రీచెస్ టు ఆల్ ద టౌన్స్ ఆఫ్ యుఎస్. ఓకేనా, అమెరికాలో ఉన్న అన్ని టౌన్స్ కి ఎస్టాబ్లిష్ చేస్తాడు. నెక్స్ట్ టు ద స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఈ కేఎఫ్సి స్టాండ్ చేస్తాడు. నెక్స్ట్ to other countries, neighbor countries established చేస్తాడు. Now present the KFC was reaching to all over the world branches. ఓకేనా, బట్ ఈ బ్రాంచెస్ KFC బ్రాంచెస్ అన్ని ప్రపంచ నలుమూలకి వీడు బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. బట్ హీ డోంట్ నో వన్ ఆఫ్ ద కంట్రీ డోంట్ నో వాట్ ఫార్ములా దిస్ KFC వాజ్ ఎస్టాబ్లిష్. ఆ KFC చికెన్ లో ఏ ఫార్ములా ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఏం వాడుతున్నాడు అనేది టిల్ నో వన్ నోస్. ఎవ్వరికి తెలియదు. దట్ వాజ్ వై దే ఆర్ మెయింటైన్ దట్ సీక్రెసీ. అంటే ఈ విధంగా మెయింటైన్ చేయడం వల్ల ఆ కంపెనీ యొక్క స్టాండర్డ్స్ ని వాళ్ళు ఇంక్లూడ్ చేయగలుగుతున్నారు. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి దే ఆర్ యూజింగ్ దస్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఈ కంపెనీని ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సర్వీస్ ని యూజ్ చేసుకుని దే ఆర్ మేకింగ్ దిస్ సర్వీసెస్ రిలయబుల్. ఈ విధంగా వాళ్ళ కంపెనీ రిలయబుల్ మార్కెట్ లో స్టాండర్డ్ గా బ్రాండెడ్ గా వాడడానికి ఈ ఇంటర్నెట్ అనేది చాలా ఎస్టాబ్లిష్ అయింది. ఇన్ ద సేమ్ వే కోకోకోలా వాడు కూడా సేమ్ వాడి బ్రాంచెస్ అన్ని నలుమూలలో ఉన్నాయి. కానీ ఎవరికి కోకోకోలా అనేది ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, దాంట్లో ఏ ఫార్ములా వాడుతున్నాడో ఎవరికి తెలియదు. ఇన్ ద సేమ్ వే వెన్ వి గో ఫర్ మన నైబర్ ఎక్కడికైనా వెళ్ళామనుకోనా, ఓకేనా, ఇఫ్ యూ గో ఫర్ నైబర్ ఎక్కడైనా ఒక హోటల్ రెస్టారెంట్కి వెళ్ళాలంటే అక్కడ సంథింగ్ స్పెషల్ ఉంటుంది. వాళ్ళని ఇఫ్ యూ ఆస్క్ ఫర్ దెమ్ దే విల్ నాట్ సే ద ప్రిపరేషన్ ఫార్ములా. అక్కడ ఎక్కడ మన ఏదైనా ఒక ఊరికి మన నైబర్ ప్లేస్ ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఒక డిష్ బాగుంటే ఆ డిష్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మనం చెప్పమంటే నెవర్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ దే విల్ నెవర్ ఎగ్జిబిట్ దేర్ ఫార్ములా. ఓకేనా, డిష్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది ఎప్పటికీ మనం చెప్పనన్నా దట్ వాస్ ద సీక్రెసీ ప్రైవసీ దే ఆర్ మెయింటైనింగ్ ఇన్ ప్రిపేరింగ్ ద డిష్. ఆ డిష్ ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళు మెయింటైన్ చేసే ప్రైవసీ నానా. ఇన్ ద సేమ్ వే వీఆర్ ఎస్టాబ్లిషింగ్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ ఇంటర్నెట్ ని they are not using this internet facility, they are using this internet facility. ఓకేనా, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్నెట్ ఫెసిలిటీని వాడుకుంటున్నారు నాన్న. ఇంటర్నెట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకేనా, ఇంటర్నెట్ అనేది పబ్లిక్ డొమైన్ అన్న, ఇంట్రానెట్ అనేది ప్రైవేట్ డొమైన్. ఓకేనా, ఇంట్రానెట్ అనేది ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, ప్రైవేట్ నెట్వర్క్ కాబట్టి యాజ్ పర్ దేర్ నీడ్, వాళ్ళకి ఎంతవరకు నీడ్ ఉంది, ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ నీడ్ సాటిస్ఫై చేసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ లో ఎంతవరకు లిమిటెన్స్ ఇవ్వచ్చు టు ద ఎంప్లాయీస్, టు ద వర్కర్స్, టు ద ఆర్గనైజేషన్స్, టు ద స్టాఫ్.
వాళ్ళు ఎక్కడి వరకు ఆ లిమిటేషన్స్ పెట్టుకుని అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సచ్ దట్ దే కెన్ మెయింటైన్ దర్ లీగాలిటీస్. ఆ ఇన్ఫర్మేషన్ అంతవరకు లీగాలిటీస్ ఇవ్వడం వల్ల ఏం చేస్తుంటే వాళ్ళ యొక్క కంపెనీ లీగాలిటీస్ ని, వాళ్ళ కంపెనీ యొక్క సెక్యూరిటీస్ ని, వాళ్ళ కంపెనీ యొక్క ప్రైవేట్ ఇష్యూస్ ని సో దే కెన్ మెయింటైన్ దర్ సీక్రెసీ. వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్ సీక్రెసీ మెయింటైన్ చేయొచ్చు విత్ ద యూజ్ ఆఫ్ ఇంటర్నెట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం మూవింగ్ టు ఇక్కడ వరకు మన ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ లో కన్సిడరేషన్స్ ఆఫ్ ఇంటర్నెట్ యూజ్ ఇన్ ఈ కామర్స్ చూసుకొని మాట్లాడుకున్నాను. వైల్ టుడేస్ కాన్సెప్ట్స్ మన ఈ రోజు కాన్సెప్ట్స్ వచ్చేసరికి వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఓకేనా హైలీ స్పీకింగ్ అబౌట్ ఎక్స్ట్రానెట్. ఎక్స్ట్రానెట్ ఏంటి అంటే ఏమిటి అనే కాన్సెప్ట్స్ కోసం ఈ రోజు మాట్లాడుకుంటున్నాను. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రానెట్ ఇన్ ఈ కామర్స్. ఎక్స్ట్రానెట్ అనేది దానికోసం మనం మాట్లాడుకుంటున్నాం ఈ కామర్స్ లో. ఓకేనా. ఈ ఎక్స్ట్రానెట్ అంటే ఏమిటి, హౌ వీఆర్ యూజింగ్ దిస్ ఎక్స్ట్రానెట్ ఇన్ ఈ కామర్స్. ఈ కామర్స్ లో ఈ ఎక్స్ట్రానెట్ ఎలా వాడుకుంటున్నాం అనే కాన్సెప్ట్స్ కోసం మనం మాట్లాడుకున్నాం కదా. అండ్ ఎక్స్ట్రానెట్ కెన్ బి వ్యూడ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ కంపెనీస్ ఇంటర్నెట్. ఓకేనా. ఇది ఎక్స్ట్రానెట్ అనేది ఒక ఇంటర్నెట్ లో ఒక పార్ట్ అన్న. ఓకేనా. ఎక్స్ట్రానెట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రానెట్ ఇస్ ఏ part of internet. Okay, internet లో extranet part of intranet na. Okay na. Extranet is a part of internet అంటే internet లో ఒక extranet అనేది ఒక part na. Okay na. That is extended to users outside the company. Okay na. Outside the company అంటే it was extended its users. It was extended its users. Okay na. దీని యొక్క యూజర్స్ ని అవుట్ సైడ్ ద కంపెనీకి అంటే ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ యూజర్స్. ఓకేనా. ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ ఓకేనా ఇట్ వాస్ ఎక్స్టెండెడ్ ఇట్స్ యూజర్స్ అవుట్ సైడ్ ద కంపెనీ. ఓకేనా. మనం దీని యొక్క వాట్ ఆర్ ద యూజర్స్ ఆ యూజర్స్ ని మనం అవుట్ సైడ్ కంపెనీ కూడా దీని యొక్క యూజర్స్ ని అవుట్ సైడ్ ద కంపెనీ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హూ ఎవర్ ద యూజర్స్ దే ఆర్ యూజింగ్. ఓకేనా. ఈ ఎక్స్టెండెడ్ ని అవుట్ సైడ్ ద కంపెనీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ నెట్వర్క్. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ నెట్వర్క్. ఓకేనా. ఈ ఎక్స్టెండెడ్ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ నెట్వర్క్. ఇది ఏంటంటే అంతర్గత సమాచారం తెలియజేసేదాన్ని అంతర్గత సమాచారం అంటున్నానా. ఓకేనా. ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ నెట్వర్క్ అంటాం. ఓకేనా. ఇంటర్నల్ నెట్వర్క్ అంటున్నానా. ఇట్ ఈస్ ద ఇంటర్నల్ నెట్వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ కి ఒక సంస్థకి ఇంటర్నల్ నెట్వర్క్ అనేది అంతర్గత సమాచార నెట్వర్క్ అన్నా. ఓకేనా. దట్ కెన్ బి యాక్సెస్డ్ ఎక్స్టర్నల్లీ. ఓకేనా. ఇట్ ఈస్ an internal network of an organization. It is internal network of an organization. ఒక సంస్థకి ఒక ఆర్గనైజేషన్ ఇంటర్నల్ నెట్వర్క్ అన్నా. ఓకేనా. ఇది దీని వల్ల వచ్చే యూజ్ ఏంటంటే ఓకేనా ఇట్ ఈస్ ఇంటర్నల్ నెట్వర్క్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఒక సంస్థకి ఇంటర్నల్ గా ఆర్గనైజేషన్ అవుతుంది. దట్ కెన్ బి యాక్సెస్ ఎక్స్టర్నల్లీ. ఓకేనా. దీన్ని ఎక్స్టర్నల్ బయట నుంచి కూడా ఇది ఒక ఇంటర్నల్ గా ఒక సంస్థకి మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని బయట నుంచి ఎక్స్టర్నల్ సోర్స్ పర్సన్స్ అంటే ఎక్స్టర్నల్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇట్ కెన్ ఎక్స్టెండ్ కొన్ని ఎక్స్టెన్స్ ఇన్ ద కంపెనీ ఇంటర్నెట్. ఓకేనా. దీన్ని మనం ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే కంపెనీస్ ఇంటర్నెట్ ని. సో an extranet can be defined as an extension of a company's intranet. ఓకేనా. దీన్ని బయట నుంచి కూడా మనం వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటాం వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్ దిస్ ఇంటర్నెట్ సర్వీస్. బయట అంటే ఎవ్రీ కంపెనీ ఓకేనా దీన్ని మనకి ఇంటర్నల్ గా మనకి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలా వాడుకుంటామంటే కంపెనీ హ్యాస్ దే ప్రొవైడ్ ఈచ్ యూజర్స్ హ్యాస్ లాగిన్ ఐడీస్. ప్రతి కంపెనీకి ప్రతి యూజర్ కి ఎంప్లాయీ ఐడి ఇస్తుందన్నా. ఎంప్లాయీ ఐడి ఇచ్చినప్పుడు ఎవ్రీ యూజర్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ ఏ పాస్వర్డ్. ఒక కంపెనీకి ప్రతి ఎక్స్టర్నల్ ఏం చేస్తుంటే సపోజ్ అన్న ఇప్పుడు మన ప్రెసెంట్ డేస్ వీఆర్ లీడింగ్ కరోనా. ఇప్పుడు ప్రెసెంట్ అందరూ కూడా కరోనా వల్ల ఉంటున్నాం కాబట్టి సో మెనీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ టు వర్క్ ఎంప్లాయీ ఫర్ హోమ్. ఓకేనా. అంటే ప్రతి ఎంప్లాయీ ఏం చేస్తారంటే కరోనా కాబట్టి నో వన్ ఆర్ అడ్వైస్ టు కమ్ టు ద కంపెనీస్. ఇప్పుడు ప్రెసెంట్ మన కరోనా కాబట్టి వీఆర్ రన్నింగ్ ఫర్ కరోనా. అండ్ ఈ కరోనా టైంలో మన ఎంప్లాయీస్ అందరు కంపెనీకి వస్తే ఓకే ఇఫ్ దే ఆర్ నాట్ అటెండింగ్ టు కంపెనీకి రాకపోతే ఏమవుతుందంటే కంపెనీ విల్ లూజ్ సో మెనీ ప్రాజెక్ట్స్. ఈ కంపెనీకి సో మెనీ ప్రాజెక్ట్స్ లాస్ అయిపోతే ఇఫ్ ద ప్రాజెక్ట్ ఆ కంపెనీ కూడా ప్రాజెక్ట్ లాస్ అయిపోతే వాట్ దే విల్ డూ. ఈ కంపెనీ ప్రాజెక్ట్ లాస్ అయిపోతే
ఇట్ ఆ కంపెనీకి వచ్చే ప్రాజెక్ట్ లాస్ అయిపోతే ఇట్ లూజెస్ ఇట్స్ కస్టమర్స్. ఆ కస్టమర్స్ లాస్ అయిపోతే ఏమవుతుంది, ఇట్ ఇస్ ఇట్ ప్రాసెసింగ్ ద క్లయింట్స్ దానికి వచ్చిన ఓకేనా దానికి ఏమైతే దానికి వచ్చినాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఈ కంపెనీకి వచ్చే ఆడిట్స్ కిని కంపెనీకి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఎప్పుడైతే కస్టమర్స్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని రాలేదో ఆ ప్రాజెక్ట్స్ రాకపోతే ఏముంది కంపెనీ ఫాల్ ఇంటూ లాస్. కాబట్టి ఇట్ గివ్ ఏ ప్రొవిజనల్ ఏం చేస్తుంటే నోవడేస్ కరోనాకి అలాగని కంపెనీ ఎంప్లాయీస్ అందరూ కరోనా టైంలో ఆఫీసెస్ కి కంపెనీస్ వస్తే దే మే ఫాల్ ఇంటూ కరోనా ఓకేనా. ఆ కరోనా ఎఫెక్ట్ అయ్యి దే మే ఫాల్ ఇంటూ డిసీజెస్ ఓకేనా అండ్ మే కాజ్ దర్ లైఫ్స్ ఓకేనా. ఈ కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు కూడా కోల్పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కంపెనీస్ నోవడేస్ ఏం చేస్తాయంటే దే ఆర్ ఫెసిలిటేట్ ఎవ్రీ ఎంప్లాయీ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకేనా. మరి కంపెనీ ఇష్యూస్ అన్ని కూడా కంపెనీకి సంబంధించిన హైరింగ్స్ అన్ని కూడా కంపెనీకి వస్తేనే కానీ ఫంక్షన్ అంటే జరగచ్చు. బట్ వితౌట్ కమింగ్ టు కంపెనీ ఎలా తెలుస్తాయి కంపెనీకి సంబంధించిన లీగలిటీస్ అన్ని కూడా ఎలా తెలుస్తాయి అంటే ఇన్ ద సెన్స్ నా ఎవ్రీ హూ ఆర్ ద పర్సన్స్ వర్కింగ్ ఇన్ ద కంపెనీ ఆ కంపెనీలో ఎవరైతే పనిచేస్తున్నారో దే క్యాన్ యూజ్ దేర్ సోర్సెస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఆల్సో ఓకేనా. కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా దే క్యాన్ యూజ్ దేర్ కంపెనీ లీగలిటీస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. ఎవ్రీ కంపెనీకి వాడేం చేస్తుంటే కంపెనీ వాడు ఆ ఎంప్లాయీ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఎంప్లాయీ తగ్గ ఇన్ఫర్మేషన్ తగ్గ రిసోర్స్ ని వాళ్ళు బయట నుంచి దే ఆర్ ప్రొవైడింగ్ దిస్ ఎంప్లాయీ ఐడి ఓకేనా. ఈ ఎంప్లాయీ ఐడిని ప్రొవైడ్ చేస్తారు. ఎంప్లాయీ యూజింగ్ దిస్ ఎంప్లాయీ ఐడి అండ్ ఆల్సో దే విల్ ప్రొవైడ్ పాస్వర్డ్ ఓకేనా. ఆ ఎంప్లాయీ ఐడికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఆ పాస్వర్డ్ ఎంప్లాయీ ఇవ్వగానే వాళ్ళు యూజింగ్ దిస్ ఎంప్లాయీ ఐడి అండ్ పాస్వర్డ్ దే విల్ లాగిన్ టు దేర్ సిస్టమ్ ఓకేనా. వాళ్ళ యొక్క కంపెనీ సిస్టమ్ కంపెనీ వెబ్సైట్స్ కి లాగిన్ అయ్యి వాళ్ళ వర్క్ ని అప్ టు ద స్టాండర్డ్స్ ఆ పాస్వర్డ్ స్ట్రెంత్ వరకు వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్స్ వరకు వాళ్ళ యొక్క వర్క్ ని ఇంటిగా నుంచి కూడా వాళ్ళ వరకు మన ఎక్స్టర్నల్ గా కూడా అంటే ఆర్గనైజేషన్ లో కాకుండా వీ క్యాన్ యూజ్ దిస్ ఇంటర్నెట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ గా కూడా వాడుకోవచ్చు. ఇన్ ద ఆర్గనైజేషన్ కాకుండా ఇంటర్నెట్ సర్వీసెస్ ని అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ కూడా మనం వాడుకోవచ్చు అని చెప్పుకుంటున్నా. ఈ విధంగా మనం ఇంటర్నెట్ సర్వీసెస్ ని మనం అవుట్ సైడ్ గా వాడుకుంటున్నాం. ఇన్ ద సెన్స్ వీఆర్ యూజింగ్ దిస్ ఎక్స్టర్నెట్ ఇంటర్నెట్ ఓకేనా. ఇది అనేది ఎక్స్టర్నెట్ అంటే ఎక్స్టర్నల్ గా ఎలా వాడుకుంటాం అని చెప్పేది ఇంటర్నెట్ లో ఎక్స్టర్నెట్ అనేది ఒక కాన్సెప్ట్ నాన్న. ఈ ఎక్స్టర్నెట్ ని మనం ఒక ఎలా వాడుకుంటాం అంటే ఇంటర్నెట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఎలాగైతే పనిచేస్తుందో మనం ఎప్పుడైతే ఇంటర్నెట్ కాన్సెప్ట్ ని ఎక్స్టర్నల్ గా వాడుకున్నప్పుడు ఇది ఎక్స్టర్నెట్ కాన్సెప్ట్ అవుతుంది ఓకేనా. లైక్ దిస్ వీఆర్ వర్కింగ్ అవర్ ఈ ఇంటర్నెట్ యూజెస్ ఎక్స్టర్నల్ గా ఈ విధంగా మనం పనిచేస్తామని చెప్పుకుంటున్నా. నెక్స్ట్ ఇంకేం మాట్లాడుకున్నాం అంటే వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఓకేనా ఈ టుడేస్ ఇంటర్నెట్ ఎలా వాడుకుంటున్నా వీఆర్ యూసింగ్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ఇంటర్నెట్ నాన్న. ఇంకా ఎలా వాడుకుంటాం అంటే వీఆర్ ఎస్టాబ్లిషింగ్ దిస్ ఇంటర్నెట్ ఓకేనా. ఇంకా ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అంటే ఓకేనా మనం ఇంకెలా వాడదాం అంటే నాన్న దిస్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంపెనీ మన ఇది పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంపెనీ కూడా మనం ఈ ఎక్స్టర్నెట్ వాడుకోవచ్చు. టుడే ఎక్స్టర్నెట్స్ ఆర్ బికమింగ్ వెరీ పాపులర్. ఇది ఏమవుతుంది ఈ ఎక్స్టర్నెట్స్ అనేది టుడే ఈ రోజుల్లో చాలా పాపులర్ అయిపోయినా ఓకేనా. అండ్ దీనివల్ల వచ్చేది ఏంటంటే మనం వీ క్యాన్ గివ్ పర్మిషన్స్ టు వెండర్స్ హూ హ్యావ్ ద పర్సన్స్ టు బై దిస్ ఇంటర్నెట్. అంటే మన కస్టమర్స్ మన ఈ కామర్స్ సపోజ్ వీఆర్ స్పీకింగ్ టువర్డ్స్ ఈ కామర్స్ మన ఈ కామర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే హూ హ్యావ్ ద పర్సన్స్ దే ఆర్ ఇంక్లూడింగ్ దిస్ వెండర్ ఈ వెండర్ సిస్టమ్స్ లో ఉన్నారో వాళ్ళని మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం దీన్ని వాడుకుంటున్నానా. నెక్స్ట్ ఇంకా దేంట్లో అంటే వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం వాడుకోవచ్చు. అండ్ ఆల్సో వీఆర్ ఎస్టాబ్లిషింగ్ పార్ట్నర్స్ మన బిజినెస్ పార్ట్నర్స్ లో కూడా మధ్యన కూడా ఈ ఎక్స్టర్నల్ సర్వీస్ అంటే నా బిజినెస్ లో నెంబర్ ఐఎమ్ నాట్ ఓన్లీ ఇంక్లూడింగ్ వన్ కంపెనీ నా ఒక్క కంపెనీకి మాత్రం నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఐఎమ్ ఎస్టాబ్లిషింగ్ మై సర్వీస్ టు ఆల్ ద బ్రాంచెస్. నా ఇంటర్నెట్ సర్వీసులో ఉన్న సర్వీసెస్ని అన్ని బ్రాంచెస్కి అనువైపులో నేను దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. సచ్ దట్ ఐ క్యాన్ మెయింటైన్ అంటే ఎప్పుడైతే నేను నా వెండర్స్ అంటే నేను నా బయ్యర్స్కి అంటే వెండర్స్ ఇన్ ద సెన్స్ మై వెండర్స్ అంటే నా కస్టమర్స్ నేను ఈ ఎక్స్టర్నెట్ సర్వీస్ ద్వారా వాళ్ళకి నేను కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఐ కెన్ ట్రైన్ దేర్ మార్కెట్ వాళ్ళ మార్కెట్ లెవెల్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో టుడే ఎక్స్టర్నెట్స్ ఈ వెరీ పాపులర్ అన్న. ఈ ఎక్స్టర్నెట్స్ అని టుడే ఈ రోజులు చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఎలా ప్లే చేస్తున్నాయి అంటే టుడే ఎక్స్టర్నెట్స్ బికమ్ వెరీ పాపులర్ మీన్స్ ఆ బిజినెస్ అన్న ఓకేనా. ఈ ఎక్స్టర్నెట్స్ ఎలా ఎందుకు పాపులర్ అవుతుందంటే టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ టుడేస్ ఎక్స్టర్నెట్స్
ఎక్స్టర్నెట్ బికేమ్ పాపులర్. ఈ ఎక్స్టర్నెట్ పాపులర్ ఎందుకు అవుతుందంటే బై ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ని ఒక సమాచారాన్ని మనం చేరవేయడంలో ఇటు నుంచి ఇటు మనం రిసీవ్ చేసుకుంటూ ఫ్రమ్ రిసీవర్ అండ్ ఫ్రమ్ యూజర్. ఈ యూజర్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి అండ్ రిసీవ్ నుంచి యూజర్ తీసుకోవడానికి కూడా ఈ ఎక్స్టర్నెట్ సర్వీస్ అనేది చాలా విధంగా యూజ్ అవుతుందన్న. అండ్ ఆల్సో టు ఏమవుతుందంటే బిజినెస్ పార్ట్నర్స్ అండ్ ఇట్ ఆల్సో కెన్ ఎస్టాబ్లిష్ బిజినెస్ పార్ట్నర్స్ అండ్ కొత్త బిజినెస్ వర్తకాల మధ్య మనం పార్ట్నర్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ ఇన్ ద సెన్స్ ఓకేనా వీ కెన్ ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్స్, మన ప్రాజెక్ట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్న. అండ్ ఆల్సో షేర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్, మన యొక్క ఈ మార్కెట్ ని ఈ ఎక్స్టర్నల్ సర్వీస్ ద్వారా ఏమైతే ఇన్ఫర్మేషన్ ని మన నా మార్కెట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొలాబరేషన్స్ ఓకేనా, నా దాంట్లో ఇష్యూస్ ఏమంటే దాన్ని కొలాబరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా నేను వాడుకుంటున్నాను. అండ్ ఆల్సో కంపెనీస్ కెన్ ఇష్యూ ఎక్స్టర్నెట్ టు ఎక్స్చేంజ్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా. అంటే ఈ ఎక్స్టర్నెట్ ద్వారా మనం ఏం చేస్తుంటే వీ కెన్ ఎక్స్చేంజ్ ఓకేనా, మన ఈ ఎక్స్చేంజ్ large volume of data. Okay, using this external we can also we can transfer ఈ external use చేస్తే మనం ఏం చేయొచ్చు అంటే we can transfer large number of large volumes of data using this okay na using electronic data interchange. Okay na, large volume of data using electronic data, ఈ electronic data interchange. నాకు ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ యూజ్ చేసి ఐ కెన్ ట్రాన్స్ఫర్ లార్జ్ వాల్యూమ్ డేటా. అంటే నా కంపెనీలో ఉన్న లార్జ్ వాల్యూమ్ డేటాని ఈడిఐని యూజ్ చేసుకుని నా కంపెనీలో ఐ కెన్ ట్రాన్స్ఫర్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా అన్న. అండ్ ఐ కెన్ కొలాబరేట్ విత్ ద కంపెనీస్. ఓకే, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి నేను రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఐ కెన్ ఎస్టాబ్లిష్ రిలేషన్ బిట్వీన్ టూ కంపెనీస్. అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి నేను ఈ రిలేషన్ స్టేటస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చాను. అండ్ జాయింట్ డెవలప్మెంట్ అంటే ఈ రిలేషన్స్ ని ఇంటర్నెట్ లో ఎస్టాబ్లిష్ చేసుకోవడం వల్ల ఏం చేస్తానంటే ఐ కెన్ ఎస్టాబ్లిష్ జాయింట్ డెవలప్మెంట్. అంటే ఒక కంపెనీ మధ్య ఇంకో కంపెనీ ఒప్పందం నేను చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఐ కెన్ డెవలప్ మై కంపెనీ యాజ్ వెల్ as విత్ ద హెల్ప్ ఆఫ్ మై నైబర్ కంపెనీ ఐ కెన్ ఎర్న్ మోర్ బెనిఫిట్స్. ఎప్పుడైతే నేను వేరే కంపెనీతో నేను ఒప్పందాలు పెట్టుకున్నాను యూజింగ్ దిస్ ఎక్స్ట్రానెట్, ఈ ఎక్స్ట్రానెట్ సర్వీస్ వల్ల నాకు ఏమవుతుందంటే ఐ కెన్ మేడ్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ టూ కంపెనీస్. రెండు కంపెనీల మధ్య నేను నా కంపెనీతో పాటు ఇంకో కంపెనీతో సత్సంబంధాలు పెట్టుకుని ఎప్పుడైతే నేను వేరే కంపెనీతో సత్సంబంధాలు పెట్టుకున్నానో ఐ కెన్ హ్యావ్ మోర్ మ్యానుఫ్యాక్చర్స్. ఓకేనా, టుడే నా ప్రొడక్షన్ అప్ టు ఎప్పుడైతే నా కంపెనీ వేరే కంపెనీతో లీగల్ ఇష్యూస్ గా ఎప్పుడైతే నేను వేరే కంపెనీతో కొలాబరేషన్స్ పెట్టుకున్నానో ఈ రోజు నా కంపెనీ ఐ కెన్ ఎర్న్ ఓన్లీ ఓకేనా అప్ టు ఎర్న్ 50 lakhs పర్ మంత్. ఒక నెలకు వచ్చేసరికి నేను 50 lakhs పర్ టర్న్ ఓవర్, 50 లక్షల టర్న్ ఓవర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వెన్ ఎవర్ ఐఎమ్ హ్యావింగ్ ఓకేనా హ్యావింగ్ ఎస్టాబ్లిష్ బిట్వీన్ అదర్ కంపెనీ, నేను వేరే కంపెనీతో రిలేషన్ పెట్టుకున్నప్పుడు ఐ కెన్ ఎర్న్ మోర్ టర్న్ ఓవర్స్. నేను అంతగా ఎక్కువ టర్న్ ఓవర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాను. ఓకేనా, అండ్ ఐ కెన్ మోర్ బెనిఫిట్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎప్పుడైతే నేను ఈ వేరే కంపెనీతో కొలాబరేట్ చేసుకున్న టైంలో ఏదైనా నా కంపెనీ లీగల్స్ ఏదైనా మిస్ అయిపోతే నా కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ ఇష్యూస్ కూడా నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. వేరే కంపెనీ సంబంధం పెట్టుకున్నప్పుడు ఐఎమ్ కీపింగ్ ఇంటర్నల్ డీలింగ్స్ విత్ అదర్ కంపెనీస్. ఓకేనా, సచ్ దట్ ఐ హ్యాస్ టు మెయింటైన్ మై డీలింగ్స్. నా డీలింగ్స్ ఎలా ఉండాలంటే నా కంపెనీకి సంబంధించిన ఇష్యూస్ ఏవి కూడా బయటకు వెళ్ళకూడదు. సచ్ దట్ ఐ కెన్ మెయింటైన్ ఓన్లీ లీగలిటీస్. అంటే నా కంపెనీకి ఏమైతే ప్రైవసీ ఇష్యూస్ ఉన్నాయో ఆ ప్రైవసీ ఇష్యూస్ లో కూడా బిట్వీన్ మై కంపెనీ నా కంపెనీకి నేను ఆ కంపెనీకి ఎంతవరకు నేను ఒప్పందం పెట్టిన అంతవరకు మాత్రమే నేను ఆ సమాచారాన్ని ఇవ్వాలి. దానికి మించి ఏ సమాచారం కూడా కంపెనీకి ఇవ్వకూడదు అనుకుంటున్న తరుణంలో ఐఎమ్ యూజింగ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ యూజింగ్ మై ఈ-కామర్స్ లో యూజ్ చేసుకునేది నేను ఎక్స్టర్నెట్ సర్వీస్ అన్న. ఈ ఎక్స్టర్నెట్ ఏంటంటే ఎప్పుడైతే మనం రెండు కంపెనీల మధ్య ఒప్పందం పెట్టుకున్నామో ఆ రెండు కంపెనీల ఒప్పందాల్లో ఎలా ఉంటుందంటే ఎంతవరకు సమాచారం ఇవ్వాలి, ఎంతవరకు సమాచారం ఇవ్వకూడదు, ఆ కంపెనీకి నా కంపెనీకి ఎంతవరకు డీలింగ్స్ ఉండాలి, అది ఎంతవరకు అంటే నాకు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్స్ తయారు చేయడం వరకు ఓకేనా నా ప్రొడక్షన్స్ ఇంక్రీజ్ చేసుకుంటాం వరకే ఉండాలి తప్ప నా కంపెనీకి సంబంధించిన లీగల్ ఇష్యూస్ కానీ నాకు సంబంధించిన కంపెనీకి సంబంధించిన ప్రైవేట్ ఇష్యూస్ కానీ ఆ కంపెనీకి చేరవేయకూడదు. ఓకేనా, ఆ కంపెనీ ఎంప్లాయీస్ నా కంపెనీ ఇష్యూస్ కూడా ఏది కూడా బయటకు వెళ్ళకుండా నేను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటే ఇన్ ద సెన్స్ ఐ హ్యావ్ టు బెస్ట్ సెన్స్ ఆఫ్ యూజింగ్ దిస్ కొలాబరేషన్ బిట్వీన్ టూ కంపెనీస్. అంటే రెండు కంపెనీల మధ్యన
ఈ కొలాబరేషన్స్ పెట్టుకోవాలనుకుంటే మనకి బెస్ట్ కంపెనీ ఏంటంటే యూజింగ్ ఎక్స్టర్నెట్. ఈ ఎక్స్టర్నెట్ యూజ్ చేయడం వల్ల మనం ఎంతవరకు సమాచారం బయటకు ఇవ్వాలి, ఎంతవరకు సమాచారం నా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వకూడదు అనేది కూడా నాకు ఈ ఎక్స్టర్నెట్ అనేది నాకు ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ గివ్స్ ప్రైవసీ అండ్ గివ్స్ నెసరీ ఇన్ఫర్మేషన్ టు మై కొలాబరేషన్ కంపెనీ. అంటే ఏమైతే సమాచారం ఇంపార్టెంటో ఆ సమాచారం నాకు దాచిపెట్టి ఏదైతే సమాచారం ఆ కంపెనీకి ఇవ్వాలో, ఎంతవరకు నాకు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ అవసరం ఉందో ఆ సమాచారం మటు నాకు ఫిల్టరింగ్ చేయడానికి నాకు ఈ ఎక్స్టర్నెట్ సర్వీస్ అనేది యూజ్ అవుతుందన్న. అండ్ ఆల్సో జాయింటెడ్ డెవలప్ అండ్ యూజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. వేరే కంపెనీ ఎప్పుడైతే నేను ఎస్టాబ్లిష్ చేసుకున్నానో నా కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ కి యాజ్ వెల్ as టు ట్రైన్ ద అదర్ కంపెనీస్. ఓకే, నేను ఎప్పుడైతే జాయింట్ కంపెనీని వేరే కంపెనీతో నేను ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకున్నాను, వేరే కంపెనీకి ఒప్పందం పెట్టుకున్నాను, నా కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు అదర్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి ఇట్ గివ్స్ జాయింట్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్. అంటే జాయింట్ గా నా కంపెనీ డెవలప్ చేసుకుంటున్న పాటు అదర్ కంపెనీ ఉన్న ఎంప్లాయీస్ కూడా నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి కూడా నాకు ఈ ఎక్స్టర్నెట్ సర్వీస్ అనేది యూజ్ అవుతుందన్న. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొవైడ్ యాక్సెస్ సర్వీసెస్. అంటే ఏం చేస్తుంటే ఈ ప్రొవైడ్ యాక్సెస్ సర్వీసెస్ ప్రొవైడ్ కంపెనీస్ టు ఏ గ్రూప్ ఆఫ్ అదర్ కంపెనీస్. అంటే నా దాంట్లో యాక్సెస్ సర్వీస్ ఏమైతే యాక్సెస్ ఉన్నాయో, ఏమైతే సర్వీస్ ఉన్నాయో ఇది అదర్ కంపెనీస్ కి ఎలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అనేది కూడా నాకు ఇస్తుందన్న. ఓకేనా, ఈస్ ఆర్ హౌ వీఆర్ యూజింగ్ ఎక్స్టర్నెట్. అండ్ ఆల్సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎక్స్టర్నెట్. ఈ ఎక్స్టర్నెట్ వల్ల యూజ్ చేసుకుంటే మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఈరోజు క్లాస్ లో చూసుకుంటున్నాను. ఈ ఎక్స్టర్నెట్ షేర్ ప్రొటెక్టర్ అంటే ఈ ఎక్స్టర్నెట్ యూజింగ్ దిస్ ఎక్స్టర్నెట్ వీ క్యాన్ షేర్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఏమైతే మనం ప్రొటెక్ట్ చేసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్టర్నెట్ షేర్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ విత్ బిజినెస్. ఓకే, మనం ప్రొటెక్ట్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ నెవర్ షేర్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అన్న. ఓకేనా, అండ్ పార్ట్నర్స్, క్లయింట్స్, స్పెషల్ కస్టమర్స్ ఏమైతే మనం ప్రొటెక్ట్ చేసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ఇట్ నెవర్ షేర్ అవర్ ప్రొటెక్టెడ్ ఇన్ఫర్మేషన్ విత్ బిజినెసెస్. మన బిజినెసెస్ లో నేను ఏదైతే వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో నేను ఏదైతే సమాచారాన్ని నేను ప్రొటెక్ట్ చేసుకున్నానో ఆ సమాచారాన్ని నా క్లయింట్స్ మధ్య నా బిజినెస్ ఒప్పందాలు చేసుకున్న వారి మధ్య ఎట్టి పరిస్థితుల్లో ఇది షేర్ చేయదునా. అండ్ ఆల్సో యూజ్ దిస్ ఎక్స్టర్నెట్. ఈ ఎక్స్టర్నెట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెడ్యూసింగ్ కాస్ట్, నాకు నా పెట్టుబడుల్ని తగ్గిస్తున్నాను. అంటే నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. అండ్ మేకింగ్ మాన్యువల్స్. ఓకే, దీనివల్ల మాన్యువల్ గా ఏదైతే తయారు చేస్తున్నానో ఆ టెక్నికల్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా నేను ఈజీగా తయారు చేసుకోగలను. అవైలబుల్ ఆన్లైన్ అండ్ ట్రేడింగ్ పార్ట్నర్స్, కస్టమర్స్. ఓకేనా, నా ట్రేడింగ్ పార్ట్నర్స్ ని ఆన్లైన్ లో నా యొక్క కంపెనీ నా ప్రొడక్ట్ యొక్క ట్రేడ్ ని, ఓకేనా, నా ప్రొడక్ట్ యొక్క ప్రైస్ రోజు రోజుకి ఎంత ఉంది, నా గ్రాఫ్, నా కంపెనీ గ్రాఫ్ డస్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్ నాట్. ఓకే, నా కంపెనీ గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతుందా లేదా, నేను ఏ స్థాయిలో ఉన్నాను, నా కంపెనీని ఏ లెవెల్లో నేను మెయింటైన్ చేసుకోవాలి, డే బై డే నా కంపెనీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాట్ ఆర్ ద మెథడ్స్ టు డెవలప్ మై కంపెనీ. నా కంపెనీ డెవలప్ చేసుకోవడానికి ఏమేమి మెథడ్స్ తీసుకోవాలి. ఓకేనా, అండ్ హౌ ప్రివెంటివ్ ఐ హ్యాస్ టు మేనేజ్ మై కంపెనీ. నా కంపెనీని ఎలా మేనేజ్ చేసుకుంటే ఏం స్టెప్స్ నేను వెళ్ళాలి అని కూడా నాకు ఇన్ఫర్మేషన్ నాకు గట్టించేస్తున్నాను. ఇన్ ద వే దీనివల్ల నాకు ఇంకేంటంటే ఇంప్రూవింగ్ కస్టమర్స్. దీనివల్ల నేను నా యొక్క కస్టమర్స్ నేను ఇంప్రూవ్ చేసుకోవచ్చు బై గివింగ్ కస్టమర్స్ డైరెక్ట్లీ. ఓకే, నా కస్టమర్స్ డైరెక్ట్ ఇచ్చి నేను ఆ కస్టమర్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ క్యాన్ బి అప్డేటెడ్ ఇన్స్టెంట్లీ. నా కంపెనీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని డైరెక్ట్ ఇన్స్టెంట్ గా నేను ఇచ్చుకోవచ్చు. అప్డేట్ ఎప్పుడైతే నా కంపెనీలో ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఇన్స్టెంట్ గా నేను అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇంప్రూవ్ రిలేషన్షిప్ విత్ మేనేజర్స్. నా కంపెనీలో ఉన్న కస్టమర్స్ ఉంటే వాళ్ళ మధ్యన ఇన్ఫర్మేషన్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో లోవర్ అడ్మినిస్ట్రేషన్స్ ఎవరైతే ఉన్నారో అంటే హూ ఆర్ ద పర్సన్స్ దట్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, వాళ్ళని లోవర్ గా ఎస్టాబ్లిష్ చేసుకుంటే నాకు యూజ్ అవుతుందనా. అండ్ ఆల్సో డెలివర్ ఆఫ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. అంటే నా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైంలో నేను డెలివర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంప్రూవ్డ్ కస్టమర్స్. నా కస్టమర్ సర్వీసెస్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకునే సచ్ దట్ ఐ కెన్ ఎక్స్పైర్ మోర్ ప్రాఫిట్స్. అంటే నా కస్టమర్ సర్వీసెస్ ని ఎప్పుడైతే వెన్ఎవర్ ఐ గివింగ్ మోర్ కస్టమర్ సర్వీస్ యూజింగ్ దిస్ ఎక్స్టర్నెట్, నా ఎక్స్టర్నెట్ యూజ్ చేసుకుని ఎక్కువ కస్టమర్ సపోర్ట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమవుతుంది, ఐ కెన్ ఎస్టాబ్లిష్ మోర్ కస్టమర్. ఎప్పుడైతే కస్టమర్ సర్వీస్ వెన్ఎవర్ ఏ కంపెనీ ఆర్గనైజేషన్ గివ్స్ మోర్ కస్టమర్ సర్వీస్ then the more customers will attract to that company. ఎప్పుడైతే ఒక కంపెనీ మోర్ కస్టమర్ సర్వీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుందో ఆ కంపెనీకి ఏమవుతుందంటే కస్టమర్స్ అనే వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. సచ్ దట్ దే కెన్ లీడ్ మోర్ బెనిఫిట్స్. దీనివల్ల వాళ్ళు ఎక్కువ బెనిఫిట్స్ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. దీస్ ఆర్ ద మోర్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రాక్టీస్ కన్నా. ఇవన్నీ కూడా మనం ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన ప్రాక్టీస్ కన్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెటర్ కమ్యూనికేషన్.
ఈ ఎక్స్టర్నెట్ వల్ల ఏం చేస్తామంటే వీ కెన్ కమ్యూనికేట్ ఈజీలీ అండ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ వీ కెన్ కమ్యూనికేట్ ఈజీలీ అన్న అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి మనం కమ్యూనికేషన్ ఈజీగా చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఆల్సో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అండ్ ద సెన్స్ వీఆర్ హ్యావింగ్ ఏ బెటర్ కమ్యూనికేషన్ అంటే దీని వల్ల వచ్చేది ఏంటంటే ఎక్స్టర్నెట్ వల్ల మనకి ఈ కమ్యూనికేషన్ అనేది ఈజీగా పాజిటివ్ గా జరుగుతుందన్న అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్ బిజినెస్ ఎఫెక్టివ్నెస్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం బిజినెస్ అనేది ఓవరాల్ గా బాగా డెవలప్ అవుతుంది వీ కెన్ ఎస్టాబ్లిష్ మోర్ ప్రాఫిట్స్ దీని వల్ల మనకి మోర్ ప్రాఫిట్స్ ఏం చేసుకోవచ్చు అన్న దీస్ ఆర్ హౌ వీఆర్ యూజింగ్ దిస్ ఎక్స్టర్నెట్ ఇన్ డే టు డే లైఫ్ అన్న ఓకేనా ఈ డే టు డే లైఫ్ లో ఎక్స్టర్నెట్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్న అండ్ డిసడ్వాంటేజెస్ ఫ్రాడ్ మే బి పాసిబుల్ ఓకేనా ఫ్రాడ్స్ మన కంపెనీలో ఫ్రాడ్ జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ టెక్నికల్ ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్ దీని వల్ల మనకి ఎక్కువగా టెక్నికల్ వర్క్ వచ్చిన ఎంప్లాయీస్ మనకు అవసరం అవుతారు సెక్యూరిటీస్ కెన్ బి బిగ్ కన్సర్న్ సెక్యూరిటీ అనేది చాలా ఎక్కువ కన్సర్న్ అవుతున్నానా యాక్సిడెంట్స్ కెన్ డిక్లేర్ పర్సనల్ ఫేస్ టు ఫేస్ ఓకే ఈ యాక్సిడెంట్ వల్ల పర్సన్ కి మనం ఫేస్ టు ఫేస్ వర్క్ అనేది కంపెనీలో ఏ ఎంప్లాయీస్ కి ఎంప్లాయీకి మన ఎంప్లాయీ టు బాస్ అనేది ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ తక్కువైపోతుంది ఓకేనా అండ్ ఇన్ఫర్మేషన్ కెన్ బి మిస్యూజ్ కొన్నిసార్లు హూ ఆర్ ద పర్సన్స్ మే కెన్ హ్యాక్ అవర్ ఇన్ఫర్మేషన్ మన ఇన్ఫర్మేషన్ హ్యాక్ చేసుకునే పాసిబిలిటీస్ ఉందన్న దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎక్స్టర్నెట్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్టర్నెట్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూసుకున్నా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ క్లాస్ థ్యాంక్ యూ మా